నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మద్యం వినియోగం తగ్గింపే ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి, ఉద్భవ్ 2K26 ప్రారంభించిన కంబాల శ్రీనివాసరావు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు, మెడికల్ కళాశాల పనులు పరిశీలించిన ఆదిరెడ్డి. బ్లోఅవుట్కు డీప్ ఇండస్ట్రీస్ బాధ్యత వహించాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్. 43వ డివిజన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, బహుమతులు అందజేసిన ఆదిరెడ్డి, వాసు, గన్ని కృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా కాకుండా దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గించే సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ను అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా నియంత్రించాలన్నారు. భూగర్భ గనుల శాఖను కూడా పటిష్టం చేశామని, ఎక్కడ అక్రమ మైనింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక అందరికీ అందుబాటులోనే ఉందని వెల్లడించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి, సహాయ కమిషనర్ సిహెచ్ రేణుక, ఎక్సైజ్ అధికారులు సిహెచ్ లావణ్య, ఎం కృష్ణకుమారి, ఎస్విడి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకొక ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా చేశారో చూసాం. దగ్గర సిట్టు విచారణలో ఇప్పటికి 33,300 కోట్ల రూపాయల అవినీతి గత ప్రభుత్వంలో ఏ రకంగా చేశారు, ప్రభుత్వ దుకాణాల పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు, బ్రాండ్స్ రాకుండా చేశారు, కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మారు. ఇవాళ దానివల్ల అనేక మంది హెల్త్ పరంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రజలు చాలామంది చనిపోయారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. కొత్త పాలసీలో అన్ని షాప్స్ను కూడా ఇవాళ తెరిపించడమే కాకుండా అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేసాం. ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ఇవాళ 99 రూపాయలకి లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ అందిస్తుంది. గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ అమ్మారు. అట్లాగే ఇల్సిట్ లిక్కర్, విపరీతంగా ఇల్సిట్ లిక్కర్ తీసుకొచ్చి విపరీతంగా అమ్మారు. అవన్నీ కూడా ఇవాళ కరెక్ట్ చేసి మొత్తం అన్ని పక్క రాష్ట్రాల్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేశాం. గతంలో ఈ రాష్ట్రంలో బీరు సేల్ పూర్తిగా పడిపోయింది. ఇవాళ అన్ని రకాలవి కూడా అవైలబిలిటీ. రాజమహేంద్రవరం ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఉద్భవ్ 2K26 పేరుతో 7, 8, 9 తేదీల్లో 3 రోజుల పాటు నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కంబాల శ్రీనివాసరావు ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆయన కోడిపుంజుతో సందడి చేశారు. కంబాల మాట్లాడుతూ, గోదావరిలో యాస ప్రాస చాలా బాగుంటుందని, ఇక్కడ పుట్టి జీవనం సాగించటం మనందరికీ గర్వకారణమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా తాను విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 6,500 మంది విద్యార్థులను కలిసే అవకాశం రావడంతో
తనకు కూడా కాలేజీ రోజులు గుర్తుకొచ్చాయన్నారు. ఈ ఏడాది 2.25,000 కార్యక్రమానికి సహాయం చేశానని, వచ్చే ఏడాది మరింత ఘనంగా నిర్వహించేందుకు అందరం కలిసి ముందుకు వెళ్దామని విద్యార్థుల చప్పట్లు, కేరింతల మధ్య ప్రకటించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్ర, ఆర్కే అధ్యాపకులు పాల్గొన్నారు. నూజెండ్ల శ్రీనివాస్ మేం గోదారోళ్ళమండి పాట పాడి అందరినీ అలరించారు. కంబాల శ్రీనివాస్ గారి కోసం ఒక స్పెషల్ ఏవి కూడా ఉంది కాబట్టి సో స్టూడెంట్స్ అందరూ కూడా ఏవి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాన్ని ప్రజలకి తెలియజేయడం, ఇలాంటి కుమ్మరి పనులకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఇది నిజంగా చాలా అద్భుతమైన వ్యవస్థ. ఈ వ్యవస్థకి వాళ్ళు చేస్తున్న తోడ్పాటుకి నేను కూడా సహకరించాలని చెప్పి నేను 2,25,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏదైనా లోటు బడ్జెట్ ఉంటే నేను హెల్ప్ చేస్తానని ప్రిన్సిపల్ గారితో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా నాకు ఇలాంటి అద్భుతమైన అవకాశం, నా కాలేజీ రోజులు తిరిగి గుర్తించుకోవడానికి కావాల్సిన అవకాశాలు కల్పించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ స్టూడెంట్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన జన సమూహానికి 6,500 మంది స్టూడెంట్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వీరందరికీ కూడా రాజమహేంద్ర పట్టణానికే కాకుండా మా నియోజకవర్గాల్లో ఉండే జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గాలకు సంబంధించిన ఇప్పుడు చేస్తున్న విశ్వ సేవా సమితి జనాలకి, ఆంధ్రప్రదేశ్ వారికి, 2 తెలుగు రాష్ట్రాలకి, భారతదేశానికి, ప్రపంచమంతా విస్తరించి ఉన్న సర్వ మతాలు, కులాలు, జాతులు, తెగల ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హాయ్ అంటాడు. అది ఎంత సూపర్గా ఉంటుందంటే రామబాణంలా ఉంటుంది. అది ప్రపంచమంతా కూడా మన గోదావరి యాసని నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. నేను ఎప్పుడూ గర్వపడుతుంటా. నేను రాజమండ్రిలో పుట్టాను అంటే, రాజమండ్రి అంటే గోకవరంలో పుట్టినా నేను రాజమండ్రి అని చెప్తాను. ఎందుకనంటే గోకవరం పేరు ఎవరికి గుర్తుండదు, కానీ రాజమండ్రి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ గుర్తుపడతారు. కాబట్టి రాజమండ్రిని బేస్ చేసుకుని నేను మాట్లాడుతూ ఉంటాను. నేను హైదరాబాద్లో ఉన్నా కూడా అది. సో అందువల్ల మన గోదావరి యాస అంటే అద్భుతమైన యాస. వీరు కూడా నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మంచి ఆర్కెస్ట్రా పెట్టుకోకూడదమ్మా ఇప్పుడు కూడా పెట్టారా? ఎప్పుడు పెట్టారు? ఎవరు పెట్టారు ఆర్కెస్ట్రా? ఇంటర్నల్ పిల్లలు పెట్టారా? సరే, మనం వాయించుకుంటే అది ఏమంత అందంగా ఉంటుంది. ఓ మంచి ఫేమస్గా ఉండే ఆర్కెస్ట్రాలు పెట్టుకుంటే. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు కట్టేశామని డబ్బా కబుర్లు చెప్పడమే తప్ప వైసీపీ చేసిందేమీ లేదని, ఇంకా ఆ పార్టీ అధినేత జగన్తో సహా నాయకులు మళ్లీ వచ్చేస్తామని, అరెస్టులు చేయిస్తామని బెదిరించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు రోడ్లో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల భవనాన్ని కూటమి నాయకులతో కలిసి ఆయన బుధవారం నాడు పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కళాశాలల నిర్మాణం వేగవంతం చేశామని, ఈ ఏడాది జూన్ నాటికి 4వ బ్యాచ్ మెడికల్ విద్యార్థులు వస్తారని, అప్పట్లోగా G+7 హాస్టల్తో పాటు 4 లెక్చర్ గ్యాలరీలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. అనుకున్న విధంగా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తామే మెడికోల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి పరిష్కారం చేస్తున్నామని వివరించారు. కోటి సంతకాల వైసీపీ నాటకాలు ఆడుతోందని, సంతకాలు అసలు ఎవరు చేశారని నిలదీశారు. కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, రెడ్డి మణి, నక్కా చిట్టిబాబు, మరుకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, పాలవలస వీరభద్రం, కొల్లి బుజ్జి, చింతపల్లి నాని, ముసిని బాబురావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. మాట వస్తే ఒక 5 కాలేజీలు చెప్తారు, ఆ కాలేజీలు మేము చేసేసాం కదా అంటారు. ఏం చేశారు? బొక్క చేశారు. అన్నీ బొక్కలే. అవన్నీ మేము పూడ్చుకుంటూ వచ్చాం. ఎలా మాట్లాడతారు ఇలాగా? పైపెచ్చు మీరు ఓడిపోయారు, మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టారు. ఇప్పుడు బెదిరింపు ధోరణి, మానసికంగా పరిస్థితులు బాగాలేదు ఆ పార్టీలో ఎవరికి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ప్రతి నాయకుడికి. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ అరెస్టులు చేసేస్తాం. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మీది అది కళ, మర్చిపోండి. కానీ ఈ మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి. కోటి సంతకాలు వెళ్ళిపోయి ఇచ్చేసి దీని మీద ఈ రోజున హైకోర్టులో కూడా వాదనలు ఉన్నాయి. కోటి సంతకాలంటే రమారమిగా ప్రతి 5గురికి ఒక మనిషి పెట్టి ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్నాం మనం. మీరు ఎవరైనా పెట్టారన్నా? మీరు పెట్టారా? మీరు సార్ మీరు ఎవరైనా పెట్టారు? మీకు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. మరి ఎవరా కోటి మనిషి? అంటే పేరులా, ఆత్మలా? చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళు. నిజంగా వైసీపీ అన్నది ఈ రాష్ట్రంలోని రాజకీయంగా ఉండడం అన్నది దౌర్భాగ్యం, అర్హత.
మకిలీపురం మండలం ఇరుసుమండలో బ్లోఅవుట్ జరిగిన మోరీ రిగ్ నుంచి హై ప్రెజర్తో గ్యాస్ వస్తుంటే ఎందుకు ఓఎన్జీసీ యాజమాన్యం డీప్ ఇండస్ట్రీస్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో అరుణ్ మాట్లాడుతూ బ్లోఅవుట్ జరిగి 2 రోజులవుతున్నా ఓఎన్జీసీ అధికారులు కలెక్టర్ మాత్రమే సహాయక చర్యలు చేపట్టారని, అసలు కాంట్రాక్టు డీప్ సంస్థ ఎందుకు బాధ్యత వహించడం లేదని ప్రశ్నించారు. ఓఎన్జీసీ లాంటి నవరత్న సంస్థ అధికారులు ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆ రిగ్ను డీప్ ఇండస్ట్రీస్కి వచ్చిన విషయం వాస్తవమా కాదా అన్నది నిర్ధారించడానికి డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాల హాస్టల్ను వెంటనే కళాశాల ప్రిన్సిపల్కు అప్పగించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి పవన్ మాట్లాడుతూ గత నెల 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు విశాఖలో సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతంగా జరిగాయన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన చేపడుతున్న కార్మిక వ్యవసాయ సంఘాల సమ్మెకు అందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలు సంవత్సరాల తరబడి అందులోంచి ముడి చమురును తీసుకుని బయటికి అమ్ముకునే పని చేస్తూ ఉన్నారు. మరి ఆడు ఓఎన్జీసీ ఒక మహారత్న కంపెనీ, ప్రభుత్వ రంగ కంపెనీ, ఆ ప్రభుత్వ రంగానికి వచ్చే ఆదాయం ప్రజలకు ఖర్చు పెట్టాల్సిన కంపెనీ. అట్లాంటి కంపెనీ ఇలాంటి కొంతమంది అధికారుల అక్రమ అవినీతి పద్ధతుల కారణంగా ప్రజలకు దక్కాల్సినటువంటి చమురు, సహజ వాయువు ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలకు దోచిపెట్టబడతా ఉంది. అవునా కాదా? దీనికి సమాధానం చెప్పాలని చెప్పని నేను ఓఎన్జీసీ ఈడీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు కూడా డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధం ఉందా లేదా, మేము చెప్పింది వాస్తవం కాకపోతే ఇగో వీళ్ళు చెప్పింది వాస్తవం కాదనన్నా చెప్పండి. అట్లాంటి కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఇది ఓఎన్జీసీదే అనన్నా చెప్పండి. లేదు మేము చెప్పింది వాస్తవం అయితే ఎందుకు ఆ పేరుని మీరు దాచిపెట్టారో కూడా చెప్పమని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. స్థానిక 43వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం తెలుసుకున్న అన్ని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని చెప్పారు. పుష్కరాలకు ముందే పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. 5గురు ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, గూడ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చేతుల మీదుగా ప్రదానం చేశారు. కంటిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, టీడీపీ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కంటిపూడి పద్మావతి, జవ్వాది మురళీకృష్ణ, పాలవలస వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేసిన ఈ నెంబర్ మహిళలే, ఇది మనకి సంక్రాంతి సంబరాలను 42 డివిజన్లో ఏర్పాటు చేసిన మన గౌరవ శాసనసభ్యులు, మన 43వ డివిజన్ ఇన్ఛార్జ్ గారు 10 మనకి కూడా సోదరి మనకి కూడా ప్రైజెస్ ఉంటాయమ్మా జడ్జిమెంట్ కనుక సంక్రాంతి పురస్కరించుకుని అది కూడా మేము వివరించాము ఇందాక. కనుక ఇప్పుడు ప్రైజెస్ చదవబోతున్నా. నెంబర్ 5, నెంబర్ 43 5వ ప్రైజు, అలాగే నెంబర్ 3వ ప్రైజు, థర్డ్ ప్రైజ్ నెంబర్ 22. వచ్చిన తర్వాత ఈ వార్డులో సుమారు 30 లక్షలతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఇంకా 78 లక్షలు మొదలు పెట్టుకోవాల్సింది ఉంది. పండగ అయిన తర్వాత ఆ పనులు కూడా మొదలు పెట్టుకుంటాం. అది కాకుండా ఇంకా 21 పనులు సుమారు 4,83,00,000తోటి ప్రతిపాదనలు పెట్టారు. ఈ సంవత్సరంలో పుష్కరాలు లోపు ఈ 4,83,00,000తో కూడా ఈ వార్డులో పనులన్నీ పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, వెనిజులా అపార చమురు నిక్షేపాలపై కన్నేసిన ట్రంప్ అందుకు అడ్డుగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను మాదక ద్రవ్యాల సరఫరా, అక్రమ వలసల నెపంతో వెనిజులాపైకి తమ సేనలను దౌడు తీయించి మదురో దంపతులను బంధించి తీసుకెళ్లడాన్ని వామపక్షాలు నిరసించాయి.
స్థానిక శ్యామల సెంటర్లో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు, వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. యుద్ధోన్మాది అమెరికా దురాక్రమణ విధానాలు నశించాలని, వెనిజులాపై అమెరికా దాడి ఖండించాలని, నికోలస్ మదురోను అమెరికా తక్షణం విడుదల చేయాలని, ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకునే అమెరికా వైఖరిని ఐక్యరాజ్య సమితి అడ్డుకోవాలని నినాదాలు చేశాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా నాయకులు కె రాంబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఏవి రమణ తదితరులు మాట్లాడారు. బి పవన్, జె రాంబాబు, తులసి, ఎస్వి రామచంద్రరావు, ఎస్ఎస్ మూర్తి, రాజా సుబ్రహ్మణ్యం, కొండలరావు, సప్ప రమణ, లావణ్య, నల్లా రామారావు, త్రిమూర్తులు, జీవన్ బాబు, శ్రీనివాస్, వెంకట్రావు, బాలకృష్ణ, అప్పారావు, దుర్గారావు, సింహాద్రి కిరణ్ కుమార్, వి భీమశంకర్, రాజారెడ్డి, భానుప్రసాద్, దినేష్, ఆదిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలో ప్రపంచ నియంతలాగా అమెరికా వ్యవహారం చేస్తూ ఉంది. మధ్యయుగాల కాలం నాటి ఒక ఆటవిక రాజ్యాలని ఇతర రాజ్యాల్ని ఆక్రమించుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరిని అమెరికా ఈనాటికి పాటిస్తూ ఉంది. సామ్రాజ్యవాదం అనే దేశంగా ఉన్నటువంటి అమెరికా 2 రోజుల క్రితం ఒక స్వతంత్ర దేశమైనటువంటి వెనుజులా పైన అత్యంత పాశవికమైనటువంటి యుద్ధోన్మాదాన్ని ప్రకటించి దాడి చేసి వెనుజులా దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నికోలస్ మదురోని కుటుంబాలపై దాడి చేసి వాళ్ళ భార్యాభర్తలందరినీ కూడా అమెరికా దేశం తరలించుకుపోయి అక్కడ బందీలుగా ఉంచారు. అయితే వెనిజులా యొక్క దేశం ఒక స్వతంత్ర సార్వభౌమ అధికారము జరిగినటువంటి దేశం. ఈ దేశం మీద అమెరికన్ సామ్రాజ్యవాదం, ముఖ్యంగా ఈ ట్రంప్ గారు అక్కడ ఉన్నటువంటి ఆయన నిక్షేపాలు అలాగే స్థానిక 42వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ రంగవల్లులను తిలకించి వారిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని, అందుకే ముగ్గుల పోటీలతో పాటు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5గురు ప్రధాన విజేతలకు 10వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. గన్ని మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విధంగా ముందుగానే సంక్రాంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకటరాజు, పందిరి మహదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, ఉప్పలూరి జానకరామయ్య, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, నల్లం ఆనంద్, రాజమండ్రపు సుబ్బారావు, రాజమండ్రపు రాజు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే 1,70,000 మంది మనం కాదనుకున్నారు. 2,97,000 మంది కూడా మీరు ఓహో సూపర్ అనడం అన్నది అసాధ్యం అన్నా. కాబట్టి మీరు కూడా స్వాగతించాలి, తీసుకోవాలి, కంగారు పడకూడదు. అలాగని ఈ ముగ్గుల పోటీలోని మనం పెడుతున్నప్పుడు మన యొక్క నైజం ఏంటంటే మన మనిష తన మనాన భేదం లేదు, ఓటు వేసారా లేదన్నది కూడా తెలియదు, కానీ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇవాళ రాజమండ్రి అంతా కూడా గత వారం రోజుల నుంచి కూడా రాబోయే సంక్రాంతికి ముందు సన్నాహంగా ప్రతి చోట ప్రతి వార్డులోనూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా మహిళామణులందరూ కూడా ఈ ముగ్గుల కాంపిటీషన్ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా కాంపిటీషన్లో ప్రైజులు వస్తున్నాయి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని ప్రస్ఫుటీకరిస్తూ ఈ ముగ్గులు కూడా వేస్తున్నందుకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 42వ డివిజన్లో ఈ రోజుని మల్లా వెంకటరాజు గారి సారథ్యంలో ఇవాళ ఇక్కడ ముగ్గులు పోటీ జరిగింది. అందరికీ కూడా ఈ పార్టిసిపెంట్స్కి
అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. మొత్తం టాప్ 10 వచ్చిన అందరికీ కూడా ప్రైజులు ఇక్కడ వార్డు తరపున ఇచ్చారు. అలాగే టాప్ 5 వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా టాప్ 5 వచ్చిన వాళ్ళకి ఆదిరెడ్డి వాసు గారు తరఫున అక్కడ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ తరఫున పుష్కరాల దగ్గర 10వ తారీఖున జరుపుతారు. పాండవుల గుణాలతో పాటు కృష్ణుడి గుణాలను కలిగి ఉన్నవాడు అభిమన్యుడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. లక్ష్మణ కుమారుడి తలను అభిమన్యుడి ఛేదించడంతో కుమారుడి మరణంతో తల్లడిల్లిన దుర్యోధనుడు కోపంతో ఊగిపోతూ అభిమన్యుడిని చంపమని ఆజ్ఞాపిస్తాడని చెప్పారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 41వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. యుద్ధంలో ద్రోణాచార్యుడు చక్రవ్యూహం పన్నాడని సామవేదం తెలిపారు. సంసప్తకులతో అర్జునుడు యుద్ధం చేస్తున్నందున చక్రవ్యూహం ఛేదించడానికి అభిమన్యుడిని వెళ్ళమని ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు చెబుతారు. నాకు చక్రవ్యూహంలోకి వెళ్ళడం తెలుసు, కానీ ఏదైనా ఆపద జరిగితే రావటం తెలియదని అంటాడు. నీ వెనక మేమంతా వస్తామని, ఎలాంటి ఇబ్బంది ఉండదని ధర్మరాజు చెప్పడంతో అభిమన్యుడు చక్రవ్యూహంలోకి దూసుకెళ్లాడని తెలిపారు. అభిమన్యుని దాటికి ఎందరో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. చక్రవ్యూహంలోకి తాము వెళ్లకుండా సైంధవుడు అడ్డుకున్నాడని ధర్మరాజు చెప్పడంతో అతడిని మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సంహరిస్తానని అర్జునుడు శపథం చేస్తాడని సామవేదం వివరించారు. వేదిక మీదకి వచ్చి గురుగారికి ఒక విశేషమాలను సమర్పణచేస్తారు. వాసుదేవమయమైన సభా సదస్సుకు సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు ప్రసాదించిన మహేతిహాసం పంచమవేదం శ్రీమన్ మహాభారతంలో ద్రోణపర్వంలో మనం ఉన్నాం. నిన్నటి రోజున దుర్యోధనుడికి ఇచ్చిన వరాన్ని అనుసరించి ద్రోణుల వారు ఎలాగైనా యుధిష్ఠిరుడిని పట్టుకోవాలని, దానికి అవరోధం ఏమిటంటే అర్జునుడు అక్కడుంటే పట్టుకోలేం కనుక అర్జునుడిని అట్టుంచి తప్పించాలి అనగానే సంసప్తకులు అనబడే భయంకర సైన్యము అర్జున్ని ఆ రణరంగంలో దక్షిణం వైపు ఉండి యుద్ధానికి ఆహ్వానించగానే నియమాన్ని అనుసరించి అర్జునుడి వారితో యుద్ధానికి వెళ్ళాడు. ఈ సమయంలో కౌరవ సైన్యంలో ఉన్న మహారథులు అందరూ కూడాను ద్రోణుడితో కలిసి వచ్చి యుధిష్ఠిరుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నటువంటి వారు భీమసేనుడు మొదలైనటువంటి వారు. ఆ సమయంలో ద్రోణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఆ పాంచాల సేనలు మొదలవి నాటితో ఉన్నటువంటి పాండవ పక్షం వారిని ఆయన కకావికలం చేస్తున్నాడు. దానికి తోడు ఆయనతో సహకారంగా ఉన్నటువంటి యోధులు కూడా విజృంభిస్తున్నారు. అలా జరుగుతూ ఉండగా పాంచాల సేన అంతా కూడా అలా ఇబ్బందికి గురవుతూ ఉంటే చూసిన దుర్యోధనుడు చాలా సంతోషించాడు. దృశ్యాన్ని చూసి కర్ణుడితో అంటున్నాడు, చూసేవా ఇవాళ ఎలా జరుగుతూ ఉన్నదో. మహాకోపంతోనూ ప్రతాపంతోనూ ద్రోణులు వారు బాణాలను ప్రయోగం చేస్తూ ఉండగా అక్కడ పాండవ సేనలందరూ కూడాను నిలువరించలేకపోతున్నారు. కొంతమంది రణభూమిని వదిలి పారిపోతున్నారు. అంతేకాదు మన సేనల మధ్యలో భీముడు చిక్కుకుపోయి అటు ఇటు చూస్తూ ఉండడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉన్నది. అసలు ఈరోజు ఇంకా భీముడికి జీవితం మీద రాజ్యం మీద ఆశపోయి అంతా ద్రోణమయంగానే కనబడుతుందేమో అన్నాడు దుర్యోధనుడు కర్ణుడితో. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో వారు ఏ పండుగ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారని, అందువల్లనే ఒక్కొక్క ఆటో డ్రైవర్కు ఒక్కొక్క బియ్యం బస్తా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు స్థానిక దేవీ చౌక్ సమీపంలో ఉన్న ఆయన నివాసం వద్ద అప్సరా ఆటో స్టాండ్ అండర్ గ్రౌండ్ యూనియన్లో ఉన్న 45 మంది ఆటో డ్రైవర్లకు మంగళవారం సాయంత్రం బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసంశెట్టి మాట్లాడుతూ యూనియన్ అధ్యక్షుడిగా వారి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆటోలు తెచ్చి స్టాండ్ల వద్ద పెట్టుకుంటున్నప్పటికీ ఎక్కేవారు కనిపించడం లేదని, దీనితో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసేందుకు జాగ్రత్తగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి జోగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు టి సురేంద్ర కుమార్, ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు తమ్మిశెట్టి రామజోగయ్య, లంకా పట్టాభి, పిల్లిరాజు, చిన్నారావు, తంగిరెడ్డి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కలామిటీని తట్టుకోవడానికి యాజ్ ఏ యూనియన్ ప్రెసిడెంట్గా నాకున్నటువంటి దీంట్లో మన కమిటీ సభ్యులతో మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఒక బస్తా బియ్యం ఈ సందర్భంగా మనం ఇస్తే బాగుంటుంది. ఈ సంక్రాంతి పండుగలు వస్తున్నాయి,
ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు కార్మికులు, ఆటో డ్రైవర్లు అని చెప్పేసి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న లేపాక్షి ఆటో స్టాండ్లో దరిదాపు అక్కడ కూడా ఒక 40 వరకు ఈ రైస్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 45 వరకు ఇవాళ మళ్ళీ ఈ అప్సరా పాయింట్ కార్మికులకి, ఆటో కార్మికులకి పంచిపెట్టడానికి బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి ఇవి లేవు. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలు వాళ్ళు ఇవాళ ఓడీల మీద ఓడీలు వేస్తున్నారు. గతంలో అయితే ఈ ఫైనాన్స్ కంపెనీలు ఓడీలు ఎలా ఉండేవంటే, కట్టేసిన తర్వాత వాళ్ళకి 36 నెలలు అనుకుంటే 36 నెలల తర్వాత ఈ 25,000, 30,000, 40,000 ఓడీ ఉందండి అని చెప్పేవారు. ఇవాళ ఆ పరిస్థితిని తీసేసి ప్రతి నెల వాయిదాలోనే ఆ ఓడీని కట్ చేసేస్తున్నారు. కట్ చేసేయటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. లాస్ట్కి వచ్చేసరికల్లా ఇవన్నీ తెలిసి స్థానిక 41వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్తో సరదాగా కోడి పందాలు ఆడిన ఆదిరెడ్డి వాసు అందరినీ ఉత్సాహపరిచారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. ముందస్తు సంక్రాంతి సంబరాల వేడుకల్లో ప్రజలందరూ భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని అన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు, ఉప్పలూరి జానకరామయ్య, చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు. పింజరి అట ఇది మనందరికీ తెలుసు కదా. ట్రెండ్ ఏంటి ఇప్పుడు? ఎక్కడ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా ఫ్లాష్ మ్యాన్ అదొకటైతే, ఇంకోటి ఏంటి అవరే బంటి ఓడియమ్మ బంటి అన్నారు. ఆ బంటిని వేసి రక్త పింజని కూడా వేస్తుంది ఆవిడ. బొస్ కూడా వేస్తున్నారు రక్త పింజని. ఇప్పుడు దాకా ఏ వాటిలోనే చూడాల. ఈ వాటి వాళ్ళకి చాలా ఎటకారాలు ఎక్కువ. అలాగే జడ్జెస్ కూడా ఎటకారంతో పాటు కితకితలు ఎక్కువే, ఎటకారం ఎక్కువే, మమకారం కూడా చాలా ఎక్కువ. ఎంత మమకారం అంటే మీకు 2014-19లోనే ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు. 2019 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇక్కడ ఆదిరెడ్డి భవానీ గారు నా సతీమణి పోటీ చేసినప్పుడు ఇదే వార్డు నుంచి 385 ఓట్ల మెజార్టీతోటి మీరు నెగ్గించడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తే ఇదే వార్డు నుంచి 2019లో 385 ఓట్లతో నెగ్గించిన మీరు 2024లో 1600 ఓట్ల మెజార్టీ ఇచ్చారు. స్థానిక 37వ డివిజన్లో టీడీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డివిజన్లో వేసిన అన్ని ముగ్గులను తిలకించిన అనంతరం ముగ్గుల పోటీ విజేతలను ప్రకటించారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, పందిరి మహాదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మనేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు భద్రతగా అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ డివిజన్లో అన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు. 5 ప్రధాన విజేతలకు 10న టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ వద్ద జరిగే సంక్రాంతి సంబరాల్లో బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. కన్సోలేషన్ బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి, గూడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ చేతుల మీదుగా ప్రదానం చేశారు.
డివిజన్ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఆవిష్కరించారు. డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఉర్లంకల లోకేష్, టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్, కంటిపూడి శ్రీనివాస్, ఉప్పలూరు జానకరామయ్య, నిమిషకవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిపి పోటీ చేసినప్పుడు ఇదే 2358 ఓట్ల మెజారిటీ ఇచ్చేది ఈ వార్డు నుంచి. అంటే సుమారు 2400 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. అంటే ఎంతో విశ్వాసం, నమ్మకం ఉంది మీకు కూటమి మీద. అంటే గట్టిగా లెక్కేసుకుంటే వైసీపీ పార్టీ కన్నాది నామమాత్రంగా ఓట్లు పడి ఉంటాయి ప్రతి బూత్లో. అంటే మీరు ఇంత విశ్వాసం, నమ్మకంతో ఇలా చేసినందుకు మేము కూడా అంతే బాధ్యతగా చెయ్యాలి. కాబట్టే ఈ 18 నెలల్లో 1,40,00,000 ఈ వార్డులోని అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. చూసుకోండి, మీకు అవసరమైన చోట్ల రోడ్లు అడిగిన చోట వేస్తున్నాం, డ్రైన్స్ అడిగిన చోట వేస్తా ఉన్నాం. ఇంకా అదనంగా 4,40,00,000 చేస్తే ఇంకా ఈ వార్డుకి చేయాల్సిన కార్యక్రమాలు, పనులు ఏవి ఉండవని చెప్పారు. వచ్చే పుష్కరాలు 2027 ఆ లోపే 4,40,00,000 కూడా ఈ వార్డులో అన్ని పనులు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.